హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ వ్లాగ్. నాతో పాటు రాహుల్ బై కూడా ఉన్నాడు. టైం అయితే పొద్దున్న 7:50 అయ్యింది. పొద్దున్న సినిమా కోసం లేవడం కష్టంగానే ఉంది. వీకెండ్ కానీ తప్పదు, మూవీ కదా వెళ్ళిపోవచ్చు. మీరు చూసినట్టు ఇది వాలా 2 మూవీకి అయితే వెళ్తున్నాం. వాలా 1 మూవీ చాలా బాగుంటుంది. ఫుల్ కామిక్, ఎమోషనల్. ఓవరాల్గా మలయాళం మూవీస్ మనకి ఎప్పుడు డిసప్పాయింట్ చెయ్యవు. కాబట్టి చూద్దాం ఈ మూవీ ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే మేము ఆల్రెడీ మాల్లోకి అయితే వచ్చేసాం. మాల్ అంతా ఖాళీగా ఉంది. సండేస్ చూద్దాం ఇంకా మూవీ అయితే ఎట్లా ఉంటుంది. తడా మూవీ అయితే అయిపోయింది గాయ్స్. మూవీ చెప్తాను, ఓవరాల్గా చాలా బాగుంది. ఇప్పుడు దాకా మీ దగ్గర థియేటర్స్లో ఉండి చూడకపోతే వెళ్ళి చూసేయండి. మలయాళంలోనే ప్రిఫర్ చేయండి. వాళ్ళ 2 మూవీ కన్నా ముందు నేను వాళ్ళ 1 మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళ 1లో 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక గ్యాంగ్ది అజయ్ థామస్, విష్ణు, మూసా, వివేకానంద్, అబ్దుల్ కలాం. ఆ పేర్లు చూస్తేనే మీకు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. అసలు ఈ మూవీలో ఇలాంటి పేర్లు పెట్టుకుని ఒక గ్యాంగ్ ఉండి వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్. మీకు పార్ట్ 1 ఎట్లా ఉంటుందంటే ఫుల్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యావస్ ఉంటుంది. వాళ్ళ స్కూలింగ్ నుంచి ఇంటర్కి, బీటెక్కి మధ్యలో జరిగే ట్రాన్సిషన్స్. కానీ అందులో వీళ్ళ 5గురు జీవితంలో ఎట్లుంటుందంటే ఫేస్ బై ఫేస్ వీళ్ళ దరిద్రం పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇంతకన్నా దరిద్రం జరగదు అన్నప్పుడు ఇంకోటి జరుగుతుంది. అలా లాస్ట్లో సెకండ్ హాఫ్కి వచ్చినప్పటి నుంచి మెల్లగా ఎమోషన్ బిల్డప్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి అని వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. మనం ఎప్పుడు జాలీగా ఉంటేనే అవ్వదు, మన ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి. ఇవన్నీ కలిగినప్పుడు వాళ్ళకి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ, ఆ ఫీలింగ్, ఎమోషన్స్ అంతా వెళ్ళి సెకండ్ హాఫ్ అంతా దాని మీద ఉంటుంది. లాస్ట్కి మంచి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొని అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఫస్ట్ పార్ట్ చూసిన అర్థమవుతుంది. అది ఫెయిల్ అయిపోద్ది. అరటి తోటలు బిజినెస్ పెడదాం అనుకుంటారు. వర్షం పడి వరదలు వచ్చి చెరువు పక్కనే పెడతారు వీళ్ళు అరటి తోట. ఇంకా దిగిపోతుంది. అప్పుడు మనకి వస్తుంది క్యారెక్టర్, ఈ హషీర్ అనే క్యారెక్టర్ మనకి పార్ట్ 1లో ఉంటుంది. అది దానికి కంటిన్యూషన్. లాస్ట్లో అంటారు అనమాట, వీళ్ళు మేము యూకే వెళ్దాం అనుకుంటున్నాం, యూకే చదువుకుందాం ప్లాన్ వేస్తారు. వీళ్ళు ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు ప్లాన్ వేస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పార్ట్ 2. ఇప్పుడు హషీర్ అనే ఈ గ్యాంగ్కి వచ్చినప్పటికీ హషీర్, ఆలన్, అజీన్, వినాయక్ ఇంకా అంతే వీళ్ళు 4 ఉన్నప్పుడు వీళ్ళ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు ప్యూర్ రైవల్స్. అంటే స్టార్టింగ్ వీళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు గొడవలతో స్టార్ట్ అవుతుంది. అలాంటిది ట్రాన్సిషన్ అయ్యి వీళ్ళు ఒక మంచి గ్యాంగ్ అవుతారు. ఇందులో నేను ఒక డీటెయిల్ గుర్తెచ్చుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మూవీ వాలాలో బేసిల్ జోసెఫ్ పోలీస్లా వస్తాడు. అప్పుడు వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు హషీర్ కూడా అక్కడ ఉంటాడు. అప్పుడు బేసిల్ జోసెఫ్ అంటాడు, మీరు చేసిరు కదా ఇది క్రైమ్, దీనికోసం మీ పేరెంట్స్ అందరినీ రప్పించామంటే హషీర్ అంటాడు అప్పుడు, మా నాన్న చనిపోయారు, మా నాన్న కూడా వచ్చారా అని చెప్పి మంచి చిన్న సెటైరికల్గా ఒక సకలంతో ఉంటుంది. ఇప్పుడు ఆ డీటెయిల్తోనే మనకి పార్ట్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ సిబ్లింగ్స్, ఈ బాండ్ అంతా ఎట్లా క్యారీ అయ్యింది, ఇవంతా ముందుకు బాగా తీసుకెళ్తాడు. మీకు పార్ట్ 2లో చూసుకుంటుంటే ఫస్ట్ హాఫ్ అంతా పిచ్చిగా నవ్వుకుంటారు. ఫుల్ కామెడీ. చెప్తున్నాను కదా, మలయాళంలోనే చూడండి మూవీ. ఆ స్లాంగ్ వల్ల మనకి సబ్ టైటిల్స్ ఉన్నా పర్లేదు, సబ్ టైటిల్స్ చదవచ్చు. మనకి అసలు మనం చూసిన మలయాళం మూవీ అనే ఫీలింగే రావట్లేదు నాకైతే. ఎందుకంటే నేను చాలా మలయాళం మూవీస్ చూశాను. బట్ చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు దాకా చూసిన మలయాళం మూవీస్లో ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే నేను చూడలేదు. నేను ఫస్ట్ చూసిన మలయాళం మూవీ హృదయం. నాకు చాలా ఇష్టం హృదయం మూవీ. నా కాలరింగ్టన్ కూడా ఆ మూవీలో సాంగే ఉంటుంది. కానీ దాని తర్వాత ఇప్పుడు నాకు ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అయితే వాలా 2. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి మెల్లగా మొత్తం ఎమోషనల్గా వీళ్ళకి కూడా సేమ్ పార్ట్ 1 లాగే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడ్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్, ఫారెన్ వెళ్ళి వీళ్ళు ఎట్లా నిజంగానే యూకే వెళ్ళారా, ఆ ఫారెన్లో ఎట్లా సర్వైవ్ అయ్యారు, అవన్నీ చూసి సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఒక హాస్పిటల్ సీన్. అక్కడ చెప్తున్నాను కదా, హాస్పిటల్లో అట్లా కూర్చొని ఉంటారు మెయిన్ క్యారెక్టర్స్. కూర్చొని ఒక ఎమోషనల్ సీన్ అయ్యి వెనకాల నుంచి పార్ట్ 1 బీజిఎం వచ్చింది వాళ్ళది. చెప్తున్నాను కదా, పిల్ల వాటర్ అయితే వచ్చింది కళ్ళ నుంచి. ఇంకా అలా ఒక 2-3 సీన్స్ ఆ ఎమోషన్ అయితే కంటిన్యూ అయ్యింది. బాగా చూపించాడు. అదే హై నోట్లో, ఎమోషనల్ నోట్లో మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మీకు వాలా 2 చూడాలంటే, వాలా 1 చూడాలా అంటే చూడండి. చూస్తే ఇంకా మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లాస్ట్లో చిన్న క్యామియోలు అయితే ఉంటాయి. ఆబ్వియస్లీ పార్ట్ 1 వల్లే ఉంటాయి. ఇలా మలయాళం కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. మన తెలుగులో కమర్షియల్ మూవీస్, క్యామియోస్ అన్ని బాగుంటాయి. మలయాళంలో
నీట్గా వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు క్యామియోస్ అని. కానీ టొవినో థామస్ కానీ డాసిల్ జోసెఫ్ కానీ ఇలాంటి క్యామియోస్ చాలా మూవీస్లో వాళ్ళు సటిల్గా పెడతారు. లైక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది, మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు దాకా మీరు ట్రై చేయకపోతే వెంటనే మీ దగ్గర ఉన్న థియేటర్స్లో వెళ్ళైతే వాళ్ళ మూవీ చూసేసేయండి, లేట్ అయితే చెయ్యొద్దు. నాకు తెలిసి ఈ వీడియోలో చాలాసార్లు లైక్ అని కొన్ని ఉత్పత్తులు అయితే వాడేసాను, అది అలవాట్లో వస్తూ ఉంటుంది. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నా, మంచి రివ్యూస్ అయితే ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్ అయితే లైక్ అండ్ ఎక్వైట్ 2 మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ కూడా రివ్యూస్ వస్తాయి, రెడీగా ఉండండి. బాయ్ గైస్.